త్రాగునీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న తిమ్మాయిపల్లి బీసీ కాలనీ వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య నెలకొంది. బీసీ కాలనీలో కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని ఆ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఉన్న ఒకే నల్లా ద్వారా సుమారుగా 20 నుంచి 30 కుటుంబాలు నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేవంగానే మాకు నీళ్లతోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు పేర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా గ్రామ మండల స్థాయి అధికారులు త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. పంచాయతీలో ప్రజాపాలన లేకపోవడం వలన ఇటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నామని ఆ గ్రామానికి చెందిన నాయకులు పేర్కొన్నారు. యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో గత వారం 10 రోజుల నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పంచాయత్ సెక్రటరీకి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ హీటర్ రావడం లేదు. ఇక్కడ బోర్ ఉంది కానీ వాటర్ హీటర్ రావడం లేదు బీసీ కాలనీలో.